Hi friends, welcome to Sreedhar'scce Anantapuramu YouTube channel and welcome to our session, Editorial Analysis session. So what do we have? What do we start with? We start with the quote of the day. So Vivekananda quotes తీసుకుంటున్నామండి. The best motivation and one word substitutes. SI, Constable and SSC, CHSL, CCL ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ థింగ్స్, ప్రతి ఒక్క కాంపిటేటివ్కి యూస్ఫుల్ థింగ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ రిపీట్ చేస్తూ ఉన్నాము. సో కీప్ ఆన్ ఫాలోయింగ్. ఖచ్చితంగా 2 మార్క్స్ అయితే మీ కిటీలో ఉన్నట్టే ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ తెలుసుకుంటే. తర్వాత ఎడిటోరియల్ వొకాబులరీ, ఎడిటోరియల్కి సంబంధించినటువంటి వొకాబులరీలో మరీ ఫ్రేజల్ వర్బ్స్ని పిక్ చేస్తున్నాము, ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ పిక్ చేస్తూ ఉన్నాము, టఫ్ వొకాబులరీ పిక్ చేస్తూ ఉన్నాము, దాంట్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో డిస్కస్ చేస్తూ ఉన్నాము. తర్వాత ఆ వొకాబులరీ జస్ట్ చదివి వినిపించినంత మాత్రాన గుర్తుపెట్టుకునే అవకాశం ఉండదు. సో వాటి యొక్క అప్లికేషన్ అంటే అవి ఎలా వాడతారు సెంటెన్సెస్లో అనే దాన్ని కూడా మనము దాన్ని బేస్ చేసుకొని ఎడిటోరియల్ అనలైజ్ చేస్తాము. ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టెస్ట్ ఆఫ్ ద డే కూడా డిస్కస్ చేస్తాము. సో విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్స్. కోడ్ ఆఫ్ ద డే, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. సో హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ డెస్టినీ? మీ విధికి ఎవరు రెస్పాన్సిబుల్? You just blame on your parents, your friends, your relatives, your teachers. So అందరి మీద blame వేస్తారే. The thing is, you know very well. So who is responsible? It's you and only you. You are the creator of your own destiny because no one else can create that for you. So if you want to be bad, you can be bad. If you want to be good, you can be good. If you want to be successful, you can be successful. If you want to be a failure, you can be a failure. That's it. So you are the creator of your own destiny. Don't blame on others. Just take complete responsibility onto your shoulders and just keep moving. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో ఇది కూడా ఎన్నోసార్లు చూసాను నేను ఎస్ఎస్సిలో. ఎంటమాలజిస్ట్, సో స్టడీ చేసే వ్యక్తి. సో LOGY స్టాండ్స్ ఫర్ స్టడీ. ఇన్సెక్ట్స్, సో ఈ కీటకాలకు సంబంధించినటువంటి స్టడీని ఎంటమాలజీ అని అంటారు. తర్వాత అకౌస్టిక్స్, ఇది కూడా అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. అకౌస్టిక్స్ ఈజ్ రిలేటెడ్ టు సౌండ్ అండ్ సౌండ్ వేవ్స్ రిలేటెడ్ స్టడీ. సో స్టడీ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్లానెట్స్ అండ్ స్టార్స్ ఆఫ్ హ్యూమన్ ఈవెంట్స్. సో మనుషుల యొక్క అంటే ఈ ప్లానెట్స్ స్టార్స్ యొక్క మూమెంట్ మనుషుల మీద దానిల యొక్క ప్రభావాన్ని గురించి డిస్కస్ చేసేది అస్ట్రాలజీ. అస్ట్రానమీ, సో సెలెస్టియల్ బాడీస్. అస్ట్రాలజీ, సో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్లానెట్స్ ఆన్ హ్యూమన్ ఈవెంట్స్. స్టడీ ఆఫ్ ద లా, కన్ఫ్యూజ్ అయితే అస్ట్రాలజీను అస్ట్రానమీ, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఈ యొక్క సౌర కుటుంబము దీనికి సంబంధించినటువంటి స్టడీని అస్ట్రానమీ అంటారు. ఆస్ట్రానమిస్ట్ ఆర్మ్స్ట్రాంగ్. సో ఇలా. సో ఆస్ట్రాలజీ వచ్చి జస్ట్ ఈ యొక్క హస్త సాముద్రిక శాస్త్రము అని అంటూ ఉంటారు కదా, అలాంటిది. స్టడీ ఆఫ్ ద లా ఆఫ్ ద ఫ్లో ఆఫ్ వాటర్ అండ్ అదర్ లిక్విడ్స్. సో ఫుల్ వాటర్ మరియు లిక్విడ్స్ యొక్క మూమెంట్, ఫ్లోకి సంబంధించినటువంటి స్టడీని హైడ్రాలిక్స్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ స్టడీ ఆఫ్ ద రిలేషన్ బిట్వీన్ ద ఆర్గనిజం అండ్ ద ఎన్వైర్న్మెంట్. ఆర్గనిజము తన ఎన్వైర్న్మెంట్ గురించి స్టడీ చేసేటటువంటి, వాటి రిలేషన్ని స్టడీ చేసేటటువంటిదే ఎకాలజీ మనం వింటూ ఉంటాం కదా. ఇక ఎడిటోరియల్ వొకాబులరీకి వస్తే ఫస్ట్లోనే ఒక ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్తో స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ ఏంటబ్బా అంటే షార్ట్ ఇన్ ద ఆర్మ్. సో ఇది అంటే అడిగారు ఎస్ఎస్సిలో, నేను చాలాసార్లు చూసాను. షార్ట్ ఇన్ ద ఆర్మ్ అంటే లైక్ ఒక్కసారిగా బూస్ట్ చేయడం, స్టిమ్యులస్, ఇంపెటస్. ఇది కూడా ఆర్టికల్స్లో వస్తూ ఉంటుంది. ఇంపెటస్ గుర్తుపెట్టుకోండి. ఎంకరేజ్ చేసేది, ప్రొవోక్ చేసేది. సో ఇంజెక్షన్ ఆఫ్ డ్రగ్స్, లిటరల్గా తీసుకున్నట్టయితే ఉన్నట్టుగా తీసుకున్నట్టయితే షార్ట్ ఇన్ ద ఆర్మ్ అంటే సో డ్రగ్స్ని ఇంజెక్ట్ చేయడం. ఒకసారి ఇంజెక్ట్ చేస్తే సో హైపర్ యాక్టివ్ అయిపోతారు, అంటే బూస్ట్. ఫిలిప్ కూడా న్యూ టర్మ్ ఇక్కడ, ఈ రెండు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫిలిప్, ఇంపెటస్. నెక్స్ట్ హూప్, నౌన్గా యూజ్ చేస్తున్నారు. ఏంటిది? రింగ్, బ్యాండ్, సర్కిల్, రౌండ్. ఈ ఎడిటోరియల్కి సంబంధించి ఏంటంటే టెస్ట్స్, ట్రయల్స్ కండక్ట్ చేసినటువంటివి. నెంబర్ ఆఫ్ ట్రయల్స్, నెంబర్ ఆఫ్ టెస్ట్ సంబంధించినటువంటి దాన్ని హూప్ అంటూ ఉన్నారు ఇక్కడ. మరి ఇంకొక ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్ వచ్చింది, క్లోజ్ ఆన్ ద హీల్స్ ఆఫ్. సో క్లోజ్ బిహైండ్ అంటే మన హీల్స్కి మరీ అతి దగ్గరలో ఉన్నది అంటే సో ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫాలోయింగ్ క్లోజ్లీ అనే మీనింగ్తో తీసుకోవచ్చు. సో he is close on the heels of me, that means so he is very nearby me, he is next to me, ఇలాంటి మీనింగ్తో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ట్రయల్స్ గురించి చూసుకున్నట్టయితే మనకు ఓవరాల్గా
3 ట్రయల్స్ వస్తాయి. ఫస్ట్ phase 1 ట్రయల్, phase 2 ట్రయల్, phase 3 ట్రయల్. ఏంటి ట్రయల్స్ అంటే phase 1 ట్రయల్లో క్లినికల్ టెస్టింగ్, క్లినికల్ ట్రయల్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్ మీద సో ఎక్స్పెరిమెంట్స్ చేయడం అనమాట. సో ఫస్ట్ ట్రయల్ వచ్చేసి సో ఇట్స్ క్లినికల్ టెస్టింగ్ లో ఈ వ్యాక్సిన్ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అది సేఫా కాదా అనేటటువంటిది, ఇమ్యూన్ రెస్పాన్స్, ఇవన్నీ కూడా స్టడీ చేయడం జరుగుతుంది. ఇక phase 2 ట్రయల్ కనుక చూసుకున్నట్టయితే ఇది హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్కి ఈ యొక్క డోసేజ్ ఇవ్వడం జరుగుతుంది. సైంటిస్ట్ దాని యొక్క సేఫ్టీ, కరెక్ట్ డోసేజ్ గురించి స్టడీ చేయడం జరుగుతుంది phase 2 ట్రయల్లో. నెక్స్ట్ phase 3 ట్రయల్కి వచ్చేసేటప్పటికి లాస్ట్ ట్రయల్ ఇది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ వరల్డ్లో చాలా మనకు phase 3 ట్రయల్స్లో ఉన్నారు. థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి కన్ఫర్మేషన్ కోసం ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా స్టడీ చేయడం జరుగుతుంది, ఎఫెక్టివ్నెస్ స్టడీ చేయడం జరుగుతుంది. దీస్ ట్రయల్స్ ఇన్వాల్వ్ కంట్రోల్ గ్రూప్ విచ్ ఇస్ గివెన్ ఏ ప్లసబో. ఈ ట్రయల్స్లో ఒక కంట్రోల్ గ్రూప్కి ప్లసబో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంతకీ ప్లసబో అంటే ఏంటనేది ఇక్కడ చూస్తాం. వ్యాక్సిన్ ఏంటి? బయాలజికల్ ప్రిపరేషన్ దట్ ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ టు పర్టికులర్ డిసీజ్. ఒక పర్టికులర్ డిసీజ్కి అపోజిట్గా ఇమ్యూనిటీ పెంచుకునేటటువంటి ప్రక్రియకి యూస్ అయ్యేటటువంటి మెడిసిన్ వ్యాక్సిన్ అంటాము. తర్వాత ప్లసబో అంటే ఏంటి అంటే ఒక ఇన్యాక్టివ్ సబ్స్టెన్స్ అన్నమాట. సో థెరపాటిక్ ఎఫెక్ట్ ఏమేగానే ఉండదన్నమాట. is given to one group of participants in a clinical trial while the treatment is given to another group. So ఒక 1000 మెంబర్స్ వాలంటీర్స్ని తీసుకుని దాంట్లో ఒక 10% మందికి ఈ యొక్క ప్లసిబో ఇవ్వడం జరుగుతుంది, రిమైనింగ్ 90%కి యాక్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే సో ఎలా ఈ ప్లసిబో తీసుకున్నటువంటి మైండ్ రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనేటటువంటి దాన్ని స్టడీ చేసే విధంగా ఈ ప్లసిబో అనేది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మేనిఫెస్ట్ అంటే ఏంటి? సో డిస్ప్లే చేయడము, ఎగ్జిబిట్ కావడం, మేనిఫెస్టెడ్, షో, డిస్ప్లే, ఇండికేట్. నెక్స్ట్ ద ఆడ్స్ నాన్గా యూజ్ చేస్తున్నాడు. లైక్లీహుడ్, ప్రాబబిలిటీ, ఛాన్సెస్. వాట్ ఆర్ ద ఆడ్స్? సో ఏ మ్యాచింగ్ ఏ ఉన్నాయి అన్నట్టు ఛాన్సెస్. వాట్ ఆర్ ద ఆడ్స్ అంటే ఛాన్సెస్ ఏంటి? సో నెక్స్ట్ యాడ్వర్డ్స్, అడ్వర్సిటీ, నౌన్. యాడ్వర్డ్స్ అంటే అన్ఫేవరబుల్, డిసడ్వాంటేజెస్, బ్యాడ్, నెగిటివ్గా తీసుకోవాలి. డోసేజ్, అన్ అమౌంట్ ఆఫ్ ఆర్ క్వాంటిటీ ఆఫ్ సంథింగ్, యూ నో దాట్. నెక్స్ట్ స్కేల్ అప్, ఫ్రేజల్ వర్బ్, స్కేల్డ్ అప్. సో స్కేల్లో అప్ అంటే పెరిగింది అంటే ఇంక్రీజ్ అయ్యింది ఇన్ సైజ్ ఆర్ నంబర్. నెక్స్ట్ మమేలియన్, అడ్జెక్టివ్. సో రిలేటింగ్ టు ఏ మ్యామల్ అంటే తెలుసు కదా, క్షీరదము అంటారు తెలుగులో. ఏంటిది అబ్బా అంటే సో మ్యామరీ గ్లాండ్స్ ఉండి మిల్క్ని ప్రొడ్యూస్ చేసి ఫీడింగ్ కోసం మిల్క్ని ఇచ్చేటటువంటి జాతిని మ్యామేలియన్ అని అంటారనమాట. నెక్స్ట్ సబ్ జీరో, బిలో జీరో కంటే తక్కువ, బిలో ఫ్రీజింగ్, ఐసీ, ఫ్రీజింగ్, బిటర్లీ కోల్డ్, ఫ్రోజన్, ఇలాంటి మీనింగ్స్తో సబ్ జీరో తీసుకుంటాం. నెక్స్ట్ ప్రైమరీలీ ఏంటి? బేసికలీ, ఎస్పెషలీ, పర్టికులర్లీ. సో ప్రైమరీ రెగ్యులర్లీ యూజ్డ్ వర్డ్. నెక్స్ట్ అన్లైక్, డిఫరెంట్ ఫ్రమ్. సో నాట్ లైక్ సంథింగ్ యాజ్, డిస్సిమిలర్ టు, నాట్ లైక్, యాజ్ అపోజ్ టు, ఇన్ కాంట్రాస్ట్ టు. సో ఇలా అన్నీ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక గ్రామటికల్ పాయింట్ యాజ్ అపోజ్ టు అనాలా, ఇన్ కాంట్రాస్ట్ టు అనాలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో అవి కూడా ఎర్రర్స్లో ఇచ్చే అవకాశం ఉంటుంది. కోయలేషన్ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ కంపానియన్షిప్, యూనియన్, అలయన్స్, ప్రిపేర్డ్నెస్, రెడీనెస్, బీయింగ్ రెడీ ఫర్ సంథింగ్. ద కోయలేషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్. కోయలేషన్, యూనియన్, అలియన్స్, పార్ట్నర్షిప్. ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్, ఎపిడమిక్ అంటే వైడ్ స్ప్రెడ్ డిసీజ్, పాండమిక్ అంటే కన్నా వరల్డ్ వైడ్. సో వైడ్ స్ప్రెడ్ డిసీజ్, జస్ట్ వైడ్ స్ప్రెడ్ డిసీజ్ని ఎపిడమిక్ అంటారు. వరల్డ్ వైడ్ కనుక వెళ్ళిందంటే పాండమిక్ అంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. దానికి సంబంధించినటువంటి ఇన్నోవేషన్స్ ఏంటి? కోయలేషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్. సో ఈ ఇన్నోవేషన్స్ యొక్క యూనియన్ని ఈజ్ ఇన్నోవేటివ్ గ్లోబల్ పార్ట్నర్షిప్ బిట్వీన్ public, private, philanthropic and civil society organizations. They are working together to accelerate the development of vaccines against emerging infectious diseases and enable equitable access to these vaccines for people during outbreaks. So ఈ యొక్క యూనియన్, ఈ అలియన్స్ అనేది సో ఈ ఇన్ఫెక్షస్ డిసీజ్ సంబంధించి వాళ్ళు రెడీగా ఉండే విధంగా సో చేస్తూ ఉంటారు, అంటే వర్కౌట్ చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ వ్యాక్సిన్స్ రిలేటెడ్ అనమాట. ఎవరెవరు? పబ్లిక్, ప్రైవేట్, ఫిలాంథ్రపిక్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కలిపి ఈ యొక్క పార్ట్నర్షిప్ని ఫామ్ చేసింటారు అనమాట రెడీనెస్ కోసము. నెక్స్ట్
ర్యాంప్ అప్ అంటే ఏంటి? ఇంక్రీజ్. స్కేల్ అప్, ర్యాంప్ అప్ రెండు వచ్చాయి మనకు ఫ్రేజల్ వర్బ్స్, రెండోటికి మీనింగ్ ఇంక్రీజ్ అవ్వడమే. సైజ్ ఆర్ నంబర్. నెక్స్ట్ స్టాండ్ టు బీ ఇన్ అ పొజిషన్, టు బీ రెడీ, సో ఇట్స్ ఆల్సో a phrasal verb. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ implausible, not likely to happen, doubtful, improbable ఇలాంటి మీనింగ్తో implausible తీసుకోవచ్చు. implausibleకి పాజిటివ్, plausible. Let's get into this editorial. ఏమంట? shot in the arm, so impetus, ఫిలిప్, ఇవే కదా ఎక్స్ట్రా వర్డ్స్, కొత్త వర్డ్స్ అనుకోండి. అది ఆన్ పొటెన్షియల్ వ్యాక్సిన్ క్యాండిడేట్స్. పొటెన్షియల్ అంటే సో పాసిబుల్, ఛాన్సెస్ ఉన్నటువంటి వ్యాక్సిన్ క్యాండిడేట్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క ఎడిటోరియల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ వ్యాక్సిన్ క్యాండిడేట్ దట్ పాసెస్ అ సిగ్నిఫికెంట్ హూప్ ఇస్ అ విన్ ఫర్ ద వరల్డ్ ఎట్ లార్జ్. సో ప్రతి ఒక్క వ్యాక్సిన్ క్యాండిడేట్ సిగ్నిఫికెంట్ హూప్, ఒక లెవెల్ని క్రాస్ అయ్యింది, ట్రయల్స్ని క్రాస్ అయిందంటే అది నిజంగా అంటే వరల్డ్కి చాలా యూస్ఫుల్ అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ క్లోజ్ ఆన్ ద హీల్స్ ఆఫ్ ద మల్టీనేషనల్. Close on the heels of అంటే very close, very nearby, next immediately after. Multinationals, Pfizer announcing promising results from its ongoing phase 3 trial of a potential COVID-19 vaccine. Moderna, the US-based biotechnology firm, has indicated similar news from human trials, again phase 3 of its mRNA vaccine. So ఈ మల్టీనేషనల్ ఫైజర్ అనౌన్స్ చేసిన ప్రామిసింగ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన పిమ్మటనే ఇమీడియట్లీ మోడర్నా యూఎస్ బేస్డ్ బయోటెక్నాలజీ ఫర్మ్ కూడా సిమిలర్ న్యూస్నే ఈ హ్యూమన్ ట్రయల్స్ అంటే క్లినికల్ ట్రయల్స్ ఫేజ్ 3 రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది తనకు సంబంధించినటువంటి ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ గురించి. అంటే సో ఓవరాల్గా ప్రామిసింగ్ రిజల్ట్సే వస్తూ ఉన్నాయని చెప్పడం జరిగింది. An analysis of 95 of the nearly 30,000 volunteers, they are exclusively from the United States, who tested positive, revealed that 90 had only got a placebo and 5 the double vaccine shots. 5 the double vaccine shots. ఇక్కడ సో ఈ యునైటెడ్ స్టేట్స్ రిలేటెడ్గా 30,000 వాలంటీర్స్ మీద టెస్ట్ చేయడం జరిగింది అనాలిసిస్ని బట్టి. సో ఆల్రెడీ పాజిటివ్ టెస్ట్ అయిన రివీల్డ్ దట్ 90 హ్యాడ్ ఓన్లీ గాట్ అ ప్లసబో, 90 మెంబర్స్కి ప్లసబో ఇవ్వడము, 5 పర్సన్స్కి ఈ యొక్క 5% పీపుల్కి డబుల్ వ్యాక్సిన్ షాట్స్ ఇవ్వడం జరిగింది. దిస్ లెడ్ టు ఎ వ్యాక్సిన్ బీయింగ్ డిక్లేర్డ్ యాజ్ 94.5% ఎఫెక్టివ్ అండ్ వెల్ పాస్ ద యూఎస్. సో దీంతో ఈ ఎక్స్పెరిమెంట్తో 94.5% ఎఫెక్టివ్గా డిక్లేర్ చేయడం జరిగింది యూఎస్ఏ కంటే ముందుగానే. FDA's requirement that a potential vaccine must be at least 50% effective. Encouragingly, the company also said that 11 volunteers manifested moderate to severe disease and all of them were those who did not get the real vaccine. So overall ga FDA's requirement కనీసం 50% అన్నా పాస్ కావాలంటే ఎఫెక్టివ్గా ఉండాలి. బట్ మనకి 94.5% ఎఫెక్టివ్గా వచ్చింది. ఎంకరేజింగ్గా 11 వాలంటీర్స్, సో దే గాట్ మేనిఫెస్టెడ్ మోడరేట్ టు సివియర్ డిసీజ్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా సో వాళ్ళకి ఈ రియల్ వ్యాక్సిన్ రిలేటెడ్గా బెనిఫిట్స్ అందినాయని చెప్తూ ఉన్నారు. దిస్ ఇస్ అ సైన్ దట్ ద వ్యాక్సిన్ ఈజ్ సక్సెస్ఫుల్ ఇన్ ఇట్స్ ప్రైమరీ జాబ్ ఆఫ్ ప్రొటెక్షన్ త్రూ ఇట్స్ ఎఫికసీ అట్ కర్బింగ్ డిసీజ్ ట్రాన్స్మిషన్ ఈజ్ స్టిల్ టు బి ఎవాల్యుయేటెడ్. సో ఇది క్లియర్గా అయితే సో వ్యాక్సిన్ సక్సెస్ఫుల్గా ఉంది తన ప్రైమరీ జాబ్ పట్ల ప్రొటెక్షన్ పట్ల అనేది అయితే క్లియర్ సైన్గా మనం చెప్పుకోవచ్చు. త్రూ ఇట్స్ ఎఫికసీ నాట్ త్రూ దో. సో ఎఫికసీ అంటే దాని యొక్క ఎఫిషియన్స్ అనమాట, ఎఫెక్టివ్నెస్. సో కర్బింగ్ అంటే కనుక కంట్రోల్ చేయడము, డిసీజ్ ట్రాన్స్మిషన్ని కంట్రోల్ చేసేటటువంటి, ట్రాన్స్మిట్ అంటే కనుక స్ప్రెడ్ అయ్యేదాన్ని కంట్రోల్ చేసేటటువంటి ఎఫికసీ మీద మటుకు ఇంకా ఎవాల్యుయేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రొటెక్షన్ వరకు అయితే ఓకే, కానీ ఎఫికసీ అనేది ఇంకా ఎవాల్యుయేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ద రిజల్ట్స్ వర్ అనౌన్స్డ్ యాస్ అ కంపెనీ న్యూస్ రిలీజ్ అండ్ నాట్ అన్ అ సైంటిఫిక్ జర్నల్, ఇంప్లాయింగ్ దట్ రివ్యూ బై ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ ఈజ్ పెండింగ్. సో ఇక్కడ రిజల్ట్ అనేది కంపెనీ న్యూస్ రిలేటెడ్గా బయటికి రావడం జరిగింది కానీ సైంటిఫిక్ జర్నల్లో అంటే పబ్లిక్గా అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు. అంటే దాని అర్థము సో ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ యొక్క రివ్యూ కూడా పెండింగ్లో ఉంది అని అర్థం అనమాట. Moderna's results like Pfizer's are a boost for a new approach to vaccine design. So Moderna's results Pfizer's లాగానే సో ఖచ్చితంగా ఒక న్యూ అప్రోచ్ అనేది మనము చెప్పుకోవచ్చు. ద mRNA a class of vaccines are a synthetic construction, synthetic అంటే artificial, of a piece of genetic machinery that viruses need to replicate అంటే reproduce అనమాట. mRNA class of vaccines ఆర్టిఫిషియల్ కన్స్ట్రక్షన్ అనమాట. ఏంటి
జెనెటిక్ మెషినరీ, పీస్ ఆఫ్ జెనెటిక్ మెషినరీకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్. దట్ వైరసెస్ నీడ్ టు రెప్లికేట్, వైరసెస్ రెప్లికేట్ చేసేటటువంటి దానికి సంబంధించి రెప్రొడ్యూస్ చేసే దానికి సంబంధించినటువంటి మెషినరీలో ఒక పీస్ని తీసుకొని ఈ సింథటిక్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, mRNA క్లాస్ ఆఫ్ వ్యాక్సిన్స్ అనమాట. నెక్స్ట్ దెర్ ఆర్ ట్విన్ అడ్వాంటేజ్. దీంతో మనకి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి అవి అని చెప్పి ఒకసారి చూసినట్లయితే క్లియర్గా AdWords, the number of no physical part of a virus is introduced, reducing the odds of adverse reactions, and the number of doses can be quickly scaled up as they do not need mammalian cells. So ikkada టూ అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకటి ఫిజికల్ పార్ట్ ఆఫ్ అ వైరస్. సో వైరస్కి సంబంధించిన ఫిజికల్ పార్ట్ ఏది ఇంట్రడ్యూస్ చేయకపోవడం, దాంతో ఛాన్స్ ఆఫ్ అడ్వర్స్ అంటే హార్బుల్ రియాక్షన్స్ యొక్క ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి అన్నమాట. నెక్స్ట్ నంబర్ ఆఫ్ కేసెస్ కెన్ బి క్విక్లీ. సో ద నంబర్ ఆఫ్ డోసు ఇచ్చేటటువంటి పోర్షన్ అనేది క్విక్గానే స్కేల్ అప్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మరి మెమ్మేలియన్ సెల్స్ యొక్క నెసెసిటీ ఉండదు కాబట్టి. ద డిసడ్వాంటేజెస్ అంటే ప్రోస్ అండ్ కాన్స్ అంటూ ఉంటారు కదా, అది are that such vaccines have never been commercially produced and require sub-zero refrigeration facilities, which is a rarity in the most of the world. So ఇక్కడ కాన్స్ ఏంటబ్బా అంటే, ఈ వీటికి కమర్షియల్గా ఇంకా ప్రొడ్యూస్ చేయలేదు. నెక్స్ట్ దీనిలోకి సబ్-జీరో అంటే బిలో జీరో అంటే రెఫ్రిజరేటింగ్, ఫ్రీజింగ్, ఫ్రోజన్ కండిషన్స్ దీనికి కావాల్సినటువంటి ఈ వ్యాక్సిన్స్ కావాల్సినటువంటి అవసరం ఉంది. విచ్ ఇస్ అ రేరిటీ, చాలా రేర్ అనమాట వరల్డ్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఉండడం, మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ case. In case of Moderna, so there is more optimism as the company claimed that the vaccine was available to survive for 30 days and not the supposed 7 in a refrigerator and could last 12 hours at room temperature. So ఇక Moderna కేస్ రిలేటెడ్గా వచ్చినట్లయితే ఆప్టిమిజం అంటే పాజిటివ్ సైడ్ ఏంటంటే, కంపెనీ క్లెయిమ్ చేసింది ఏమని, సో 30 days వ్యాక్సిన్ సర్వైవ్ కాగలదు అండ్ 7 కూడా కాదు, సో రెఫ్రిజిరేటర్లో అండ్ 7 days కాదు 30 days అండ్ 12 hours రూమ్ టెంపరేచర్లో సర్వైవ్ కాగలదు అని చెప్పి. ఇట్స్ రియలీ అ పాజిటివ్ థింగ్ టు అండర్స్టాండ్. ఇట్స్ వ్యాక్సిన్ ఈజ్ ప్రైమర్లీ ఫర్ ద యూఎస్కే ఇది మెయిన్గా హైలైట్ చేయడం జరిగింది. ఈజ్ ప్రైమర్లీ ఫర్ ద యుఎస్. However, this vaccine, unlike as Pfizer's, was developed with support from the Coalition of Epidemic Preparedness Innovations, CEPI and other global alliances. సో ఈ ఫైజర్ లాగా కాకోకుండా ఈ యుఎస్ బేస్డ్ మొట్రానా అయితే మటుకు ఈ యొక్క CEPI యొక్క సహకారంతో అదర్ గ్లోబల్ అలయన్సెస్తో డెవలప్ చేయడం జరిగింది. అండర్ దిస్ అరేంజ్మెంట్ మెంబర్ కంట్రీస్ అండ్ దిస్ ఇంక్లూడ్స్ ఇండియా అండ్ ఆర్ ఇన్ లైన్ టు గెట్ అ మినిమం నెంబర్ ఆఫ్ డోసెస్. సో ఓవరాల్గా ఈ అరేంజ్మెంట్ ప్రకారం మెంబర్ కంట్రీస్, దాంట్లో ఇండియా కూడా ఒక భాగమే, సో ఇవి క్యూలో ఉన్నాయన్నమాట మినిమం నెంబర్ ఆఫ్ డోసెస్ని పొందేటటువంటి దానికి. ఎస్, హవెవర్ ఫ్యూ టు కవర్ అ ఫ్రాక్షన్ ఆఫ్ దేర్ పాపులేషన్ ఆన్ ప్రయారిటీ బేసిస్. సో అట్లీస్ట్ ఒక ఫ్రాక్షన్, ఒక పార్ట్ ఆఫ్ పాపులేషన్ అన్న కవర్ అయ్యే అవకాశం ఉంది. మొట్రోనా సేస్ ఇట్ కెన్ రెడీ 20 million doses బై ద ఇయర్ ఎండ్. ఈ ఇయర్ ఎండ్కి అంతా 20 million doses అయితే ప్రిపేర్ చేయగలము అని చెప్పి మొట్రోనా చెప్పడం జరిగింది. By late next year, this can be ramped up to the billions, but by then it is expected that several more vaccines that are in large trials, including those in India, will be available. So ఇక later next yearకి వెళ్ళేటప్పటికే ఇంకా బిలియన్స్లో ప్రొడ్యూస్ చేయగలదు, ర్యాంప్ అప్ చేయగలదు, ఇంక్రీజ్ చేయగలదు అని చెప్పినప్పటికీ ఆ టైంకి అంతా సెవరల్ మోర్ వ్యాక్సిన్స్, సో ఎన్నో అంటే ఫైనల్ ట్రయల్స్లో ఉన్నటువంటివన్నీ కూడా ఈవెన్ ఇండియాలో కూడా అవైలబిలిటీలోకి వచ్చే అవకాశం ఉంది. India does not stand ready to directly and immediately gain significantly from Moderna. So ఇదైతే క్లియర్గా మనకు తెలుసుకోవాల్సిన విషయం. మొట్రోనా నుంచి ఇమ్మీడియట్లీ గెయిన్ అయ్యే అవకాశం అయితే లేదు. However, every vaccine candidate that passes significant hoop is a win for the world as it opens the way to new practices and ways of applying science that would have been otherwise implausible in the pre-pandemic world. However, so ఫైనల్గా ఫినిషింగ్ వర్డ్స్ ఏంటంటే, ప్రతి ఒక్క వ్యాక్సిన్ క్యాండిడేట్ ఒక సిగ్నిఫికెంట్ హూప్ క్రాస్ అయ్యింది అంటే అది నిజంగా అంటే ప్రపంచానికి గెలుపుతో సమానము అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇట్ ఓపెన్స్ ద వే టు న్యూ ప్రాక్టీసెస్కి ఇది ఒక వేని ఓపెన్ చేసినట్టు. అంతేకాకుండా సో ఈ యొక్క సైన్స్ యొక్క అప్లికేషన్ కూడా వేస్ కనుక్కున్నట్టుగా చెప్పుకోవచ్చు. సో అవి ఇంకొక విధంగా ఉండేటివి, ఇంప్లాజిబుల్గా తయారయ్యేటివి ప్రీ పాండమిక్ వరల్డ్లో. ఎనీవేస్, సో ఆప్టమిస్టిక్గానే మనం ముందరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఎనీవేస్, దట్స్ ఆల్ అబౌట్ ది ఎడిటోరియల్. అండ్ నెక్స్ట్ బట్ నాట్ ద లీస్ట్ టెస్ట్ ఆఫ్ ద డే.
It's all about rearrangement of sentences. So you can't start with still pronoun. సో ప్రొనౌన్ అంటే నౌన్ లేనప్పుడు ప్రొనౌన్కి వెళ్ళాలా. నెక్స్ట్ ఆఫ్టర్తో స్టార్ట్ చేయలేం, బై గోయింగ్ డౌన్ దిస్తో మనం తీసుకోలేం, ఆల్టర్నేటివ్ దేతో తీసుకోలేం. ఇక ఫస్ట్ పర్సన్లో తీసుకునే అవకాశం ఉంది. వీ వర్ ఇంట్రెస్టెడ్ బై కాంట్రాస్ట్ అంటే కాంట్రాస్ట్ టు వాట్ అనే ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఈతో మనం స్టార్ట్ చేయొచ్చు. ఈ వీ అప్రోచ్ ద ఐడియా ఆఫ్ అ బుక్ ఆన్ టీమ్స్ కాషియస్లీ. సో టీమ్స్ని బేస్ చేసుకున్నటువంటి బుక్కి సంబంధించిన ఐడియా వైపు అప్రోచ్ అయ్యాం కాషియస్గా. Next, we were interested by contrast. Okay, interested by contrast. Next, till we suspected that most of these focused on persuading readers. Okay, after all we thought teams are a well known subject. So దీనికి ఇది లింక్ చేయొచ్చు, ఎందుకంటే టీమ్స్ మీద కాషియస్గా తీసుకుంటున్నాం. ఆఫ్టర్ ఆల్ వీ థాట్ ఎందుకు అంటే దానికి ఎన్హాన్స్మెంట్ టీమ్స్ రిపీటెడ్ టర్మ్స్గా మనం తీసుకున్నట్టయితే, ఇక్కడ కూడా టీమ్స్ ఉందనుకోండి, దీనికి బెటర్ ఎన్హాన్స్మెంట్గా సీన్ తీసుకోవచ్చు. వెల్ నోన్ సబ్జెక్ట్ అండ్ దేర్ మస్ట్ బి 1000 ఆఫ్ బుక్స్ ఆన్ ద సబ్జెక్ట్ ఆల్రెడీ. సబ్జెక్టు టీము లింక్ పాయింట్స్గా తీసుకుంటున్నాం. నెక్స్ట్ అదే పాయింట్ ఎన్హాన్స్మెంట్గా బీని తీసేసుకోవచ్చు, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి టీమ్స్ ఆర్ ఇంపార్టెంట్. సస్పెక్టెడ్ వాట్ మోస్ట్ ఆఫ్ దీస్ ఫోకస్డ్ ఆన్ పర్సువేడింగ్ రీడర్స్. టీమ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలోనే సో ఎక్కువ శాతము టీమ్స్కి సంబంధించినటువంటి ఆ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉంటాయి అని చెప్పి సస్పెక్ట్ చేశాము. ఈసీబీ. ఇక రిమైనింగ్ ఏడిఎఫ్లో. ఓకే, సో ఇక్కడ మనము చెక్ చేసుకుందాము. సో సస్పెక్ట్ చేసాము ఆల్టర్నేటివ్లీ, దానికి ఆల్టర్నేటివ్గా దే ఫోకస్డ్ ఆన్ ప్రొవైడింగ్ యూ టు అడ్వైజ్ ఆన్ బిల్డింగ్ టీమ్స్. సో దానికి ఆల్టర్నేటివ్ మేము సస్పెక్ట్ చేసిన దానికి ఆల్టర్నేటివ్గా ఎఫ్, ఇక రిమైనింగ్ ఏ అండి. సో దానికి మేము ఇంట్రెస్టెడ్ బై కాంట్రాస్ట్ ఇన్ అండర్స్టాండింగ్ వాట్ లెసన్స్ యాక్చువల్ టీమ్స్. సో ఏ తీసేసుకోవచ్చు, ఇంకా రిమైనింగ్ డి. ఈసీబీ ఎఫ్ఏడి విల్ బి యువర్ ఆన్సర్. దానికి బేస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ సెకండ్ ఏది, ఫస్ట్ ఏది, థర్డ్ ఏది, ఫిఫ్త్ ఏది. సో యూ కెన్ ఆన్సర్ దెమ్. ఐ థింక్ that's all for the day, guys. I hope you enjoyed watching the class. Anyways, so whoever didn't subscribe to our channel, whoever didn't like and forward to your friends. So thank you for watching. Signing off.